మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 2026 కొత్త సంవత్సరం మొదలైంది. అలాగే జనవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. ఏవైతే ఇక్కడ మాసగ్రహాలైన రవి, బుధ, కుజ, శుక్రులు నలుగురి స్థితి గోచారం కూడా ధనుర్ రాశిలో ఇక్కడ జరుగుతూ ఉంది. శని భగవానుడు మీన రాశిలో, అలాగే మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే సింహరాశిలో ఇక్కడ కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా గమనించినట్టయితే కనుక ఈ వారం చంద్రభగవానుడు కర్కాటకం, సింహం, కన్య 3 రాశుల మీదుగా ఆయన గోచారాన్ని సాగిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, షష్టమంలో బుధుడు 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశులకి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్గా 6th హౌస్, 6వ ఇల్లు అంటేనే 6th హౌస్ అంటేనే హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. సో రవి మంచి ఫైటరు, కుజుడు సైన్యాధిపతి, రాజుకి కుజుడు తోడైతే ఎలా ఉంటుంది. డెఫినెట్లీ ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, మీ శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు, సమస్యలను అధిగమిస్తారు. చాలా వరకు మొండి అయినా ఎన్నో సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. ఆది సోమవారాల్లో వారం ప్రారంభమే రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ మెయిన్గా మొత్తానికి ఆయన ఓన్ హౌస్, పైగా 1000 స్థానంలో గురుడింటి నుంచి వచ్చాడు. ఖర్చులు ఏంటి, ఈ లోకం ఏంటి, ఏంటో మొత్తానికి అసలు ఇంత ఎక్స్పాండెడ్గా ఆగకుండా లైఫ్కి సంబంధించిన విషయాల్లో మనకు అవుతున్న ఖర్చుల విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో అనేకమైన ఆలోచనల నుంచి బయటపడి నెమ్మదిగా సెటిల్ డౌన్ అవుతూ ఉంటారు వారం ప్రారంభం. బట్ ఇన్నున్న కొంచెం కాన్ఫిడెంట్గా ఆది సోమవారాల్లో కొంచెం లోపల ఎన్నున్న బయట కొంచెం పీస్ఫుల్గా. చంద్రుడు అంటేనే ఒక మంచి దరహాసం. సో ఎన్ని సమస్యలు ఉన్నా బయట మాత్రం చాలా హ్యాపీగా 2 రోజులు మీరు మంచి లైట్నింగ్తో మీ ఫేస్ని మీరు ఉండగలుగుతారు. ఎన్ని సమస్యలైనా ఎందుకన్నా అంటే మరి ఇక్కడ అష్టమ రాహు ఉన్నాడు, వ్యయంలో గురుడు ఉన్నాడు, భాగ్యంలో శని ఉన్నాడు. ఎక్కడికక్కడ లైఫ్ గ్రోత్కి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా కొన్ని విషయాల్లో సమ్ టెన్షన్స్, ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. అంటే మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ద్వితీయంలో కేతు ఉన్నారు. అక్కడ ఆల్రెడీ ద్వితీయంలో కేతు ఉన్నారు. సో మనీపరమైన విషయాల్లో ఈ ఖర్చుకి సంబంధించి అనవసరమైన ఖర్చు పెట్టాం అనేటట్టు కొన్ని సందర్భాలు క్రియేట్ అయ్యే ఆస్కారాలు మంగళ, బుధ, గురువారాల్లో కనిపిస్తుంది. ఫ్యామిలీలో కూడా కొంతమందితో ఎడబాటు, డిటాచ్మెంట్ అనేది కూడా కొంచెం కనిపిస్తూ ఉంది. శుక్ర, శనివారాల్లో వారాంతానికి వచ్చేసరికి తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గా. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే వెరసి అదే షష్టమ స్థానంలో రవి ఉన్నారు, బుధుడు ఉన్నాడు, కుజుడు ఉన్నారు, శుక్రుడు ఉన్నారు. మాసగ్రహాలన్నీ సిచ్యువేటెడ్ ఇన్ యువర్ 6th హౌస్. వీటితో పాటుగా శని యొక్క ఆస్పెక్ట్ 9th నుంచి, 12th నుంచి గురుడి యొక్క ఆస్పెక్ట్ ఇక్కడ 6th హౌస్లో ఉంది. అంటే మొత్తంగా 6 గ్రహాలు 6th హౌస్ నుంచి వస్తాయి. 6th హౌస్ ఈజ్ ఎ న్యాచురల్ కన్ఫ్లిక్ట్ హౌస్.
సమయం సందర్భం లేకుండా ఎలా పాల లేకుండా అసలు మన ప్రమేయం లేకుండా ఈ గొడవ ఏంట్రా బాబు అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే గొడవ అంటే అది ప్రాబ్లం అనేది హెల్త్ రీత్యానా, అప్పుల రీత్యానా, ఎనిమీస్ రీత్యానా, కాంపిటీటర్స్ రీత్యానా, ఇలాగా సెవరల్గా ఉంటుంటాయి. 6th హౌస్ అనేది ప్రతిదీ ఒక అబ్స్టేకిల్ అనమాట. సో వచ్చిన ప్రతి సమస్యను దాటుకుని ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ రవి కుజులు కమాన్, ఇక్కడ మేము ఫైటింగ్ రెడీగా ఉన్నాం అంటారు. 6th హౌస్లో ఉన్న రవి కానీ కుజుడు కానీ బాగా యోగిస్తారు కాబట్టి ఈ ఫైటింగ్ ఎన్విరాన్మెంట్లో. బట్ వాళ్ళు కూడా అది ఆరోగ్య సమస్య అయినా ఓవర్కమ్ అయ్యేటట్టు, శత్రువుల సమస్య అయినా ఓవర్కమ్ అయ్యేటట్టు, ఏ విధమైన సమస్య అయినా సరే చివరికి ఓవర్కమ్ అయ్యేటట్టు అయితే చేస్తారు. బట్ డెఫినెట్లీ కొంతవరకు రుణ రోగ శత్రుస్థానం కాబట్టి ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో రకరకాలుగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, కోర్టు కేసులకు సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కొంత ఖర్చుతో కూడుకుని ఉండొచ్చు. సో ఇలాంటివేవో కొన్ని ఉంటాయి పరిస్థితులు. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆల్రెడీ 6th హౌస్ని ఇన్ని ప్లానెట్ సరౌండింగ్ చేసాయి కాబట్టి పనిమాల మనం వెళ్ళి తగ్గుతున్నామా అని ఇంకోళ్ళ గొడవలో దూరటం కానీ, లేనిపోయిన గొడవలు మన మీద వేసుకోవటం కానీ, ఏదైనా లిటిగేషన్స్లో ఇన్వాల్వ్ అవటం కానీ, ఇలాంటివి చేయకుండా ఉండడం అనేదే చక్కగా మంచి శ్రేయస్కరం ఈ రాశి వాళ్ళకి. కాబట్టి మెయిన్గా శుక్రుడు ఏదైతే 6th హౌస్లో ఉన్నారో ఇది మాత్రం కొంచెం ఎఫెక్టివ్గా ఈ రాశి వాళ్ళకి మదర్ హెల్త్కి సంబంధించిన వాహనపరమైన విషయాలకు సంబంధించిన కొంతవరకు స్త్రీ సంబంధించి ఫిమేల్ పర్సనాలిటీస్తో వివాదాలకు సంబంధించిన ఇక్కడ కొంతవరకు శుక్రుడు కొంచెం అనుకూలించట్ల, అష్టమ రాహు అనుకూలించట్ల, గురుడు అనుకూలించట్ల. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ కేజింపావు శనగలు, ఎల్లో క్లాత్, గురుడికి ప్రీతిగా గురువారం దానం ఇవ్వటం, దత్తాత్రేయుని గుళ్ళో కానీ ఆయనకి ఎక్కడైనా మీరు గురువుగా కొలిచే గుళ్ళో దుర్గామాత ఆరాధన చేసుకోవటం, హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహాన్ని మాత్రం డైలీ చేసుకోవటం చాలా 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 మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.